Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన చోట స్థానికులు ఆందోళనకు దిగారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మీర్జాగూడ వద్ద రహదారి నెత్తురోడింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ లేకుండా పోయిందంటూ స్థానికులు ప్రమాదం జరిగిన చోట నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్లా సుజాత ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ చూశారు. అనేక బాధాకరమైనటువంటి సంఘటన, ఇలాంటి సంఘటన జరగొద్దు. ముఖ్యంగా మా జిల్లా, మా తాండూరు వాసులే ఎక్కువ మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడ చనిపోయినా కూడా మన వాళ్ళు మన చుట్టుపక్కల మానవులు వాళ్ళు ఎవరు చావడం అయినా కూడా చావు అనేది ఎవరు కోరుకునేది కాదు. ఒక విషాదమైన ఘటన ఈరోజు జరగడము. ఉదయమే పొద్దున్నే ఫస్ట్ బస్సు తాండూరు నుంచి బయలుదేరి, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే తాండూరు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ సీట్లు ఖాళీ ఉండడం వల్ల రైట్ సైడ్ కూర్చొని ఉంటారు. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు 75% చనిపోవడం అనేది 14 నుంచి 16 మంది 19 మంది అంటున్నారు. ఎంతమంది చనిపోయినరో తెలియదు కానీ భగవంతుని దయ వల్ల కొంతమంది అటు సైడ్ ఉన్న వాళ్ళు ప్రాణాలు రక్షించుకోగలిగినారు. ముఖ్యంగా టిప్పర్ మీద పడడం వల్ల ఈ కంకర్ అంతా వాళ్ళ మీద పడి ఊపిరాడకుండా, అంటే యాక్సిడెంట్ అంటే వాళ్ళకు కొట్టేసింది కాదు, ఇది ఆ కంకర్ పైనుంచి మీద పడి లోపలికి పోయి ఆ దుమ్ము, దానికి ఉన్నటువంటి డస్ట్ ఉన్నటువంటిది అదంతా వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి సమయంలో చాలా మంది కూడా ఊపిరాడక చనిపోయినరు అనేది ఉదయం, అంటే గొంతు వరకు పైకున్నోళ్ళు చాలా మంది ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్నాం. మేము వాళ్ళని అందరినీ పరామర్శించేసి వచ్చినాము. కానీ ఏందైతే మొత్తము బాడీ, ఫుల్ బాడీ కింద కంకర్ కింద ఉండిపోయినరో వాళ్ళు మాత్రం ఊపిరాడక చనిపోయినరు. వాళ్ళ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు పడ్డం కూడా ఊపిరి ఆడలేదని అంటున్నారు. మేము ఇప్పటిదాకా శతగాత్రులతో మాట్లాడొచ్చినప్పుడు వాళ్ళ వివరాలు ఏమైంది, ఏం జరిగింది, వితిన్ 2 minutes లో జరిగిపోయిందంటే ఇది 2 minutes లో జరిగింది. కళ్ళు తెరిచి చూసే లోపల అందరి మీద కంకర్ ఉన్నది. నిలబడ్డోళ్ళు కూర్చున్నోళ్ళ మీద పడ్డము, కూర్చున్నోళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కళ్ళు పడ్డము, ఇట్లా రకరకాలుగా అందరూ ఇంకా చెప్పరానిదండి. ఈ బాధ వర్ణనాతీతము. ఇలాంటి దుర్ఘటన ఎక్కడ ఎవరికి జరగొద్దనే మనం కోరుకుంటాము. ప్రభుత్వాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి జరగొద్దు. ఈ రోడ్డు దారుణమైన పరిస్థితి. ఎప్పటి నుంచో మేము గత ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం ఈ రోడ్డు కావాలని. మేము కూడా ధర్నాలు చేసినటువంటి రోజులున్నాయి. కానీ ఇదేమైతుందంటే ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డుకు శాంక్షన్ కావడము, నేషనల్ ట్రిబ్యునల్ కింద ఉన్నటువంటి ఇది నేషనల్ హైవే, వాళ్ళు ఎప్పుడు మాకు ఎవరికి కూడా సహకరించకపోవడము, వాళ్ళకేం వస్తుంది ఏడనో కూర్చున్నోళ్ళు. ఇక్కడ అనుభవించే వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఈ రోడ్ల పోవాలి, రాత్రిపూట ప్రయాణం చేయాలంటే దారుణం, ఉదయం ప్రయాణం చేయాలంటే అంతకన్నా దారుణము. మరి చూడండి, ఈరోజు బస్సులు చిన్న రోడ్లలో డివైడర్ ఉన్న కూడా ప్లేస్ లేనంత ఉన్నది. ఇది రెండు కూడా చిన్న వేలో వెళ్ళాలి అని అంటే డెఫినెట్ గా ఇట్లాంటి అనర్థాలు అయితే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడైనా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు నేషనల్ మీడియా అంతా కవర్ చేసిండొచ్చు. నేషనల్ మీడియా ద్వారా నేషనల్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పెద్ద సంఘటన జరిగింది, కనీసం కనువిప్పు కలగాలి. ఇమీడియట్ గా ఈ రోజు నైట్ వరకు కేంద్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, మా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి ఇమ్మీడియట్ గా ఈ రోడ్లని కనీసం చనిపోయిన వాళ్ళన్న నిదర్శనంగా వాళ్ళ కుటుంబాలకైతే తీరని లోటు. ఏ కుటుంబంలో ఒక్కరు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ఎవరు కూడా ఎన్ని 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా కూడా తీరనటువంటి లోటు. కాబట్టి ఇలాంటి సంఘటన ఎవరు జరగాలని కోరుకోరు. కానీ జరిగినందుకన్నా కనువిప్పు కలగాలి కేంద్రంకి. ఇమీడియట్ గా 2 ప్రభుత్వాలు కూర్చొని, మా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఇమీడియట్ గా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. ఇప్పటికైనా ఈ దారుణ సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగింది తర్వాత కనువైపు కలగాలి అని ఇది వరకు శాంక్షన్ చేసినటువంటి 100 కోట్ల రూపాయలని మరి అవి దారి మరలించి తీసుకొని వేరే చోటకు మరలించారు. మేమేం పాపం చేసినాము? తాండూరు, వికారాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళము. మాకు ఇలాంటి దారుణ సంఘటనలు జరగడానికి మా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ జరుపుకోవాలనంటే ఎప్పుడు గుండె చేతుల పట్టుకొని ప్రయాణం చేయడమే తప్పించి ఏ రోజు కూడా సురక్షితంగా ఇంటికి పోతామా లేదా అని భయంలో ఉండేటటువంటిది. 100 ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈ రోజు అతిపెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు గతంలో కూడా చెవెళ్ల దగ్గర కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీద లారీ ఎక్కి దూసుకొని వెళ్లి
బాధాకరమైనటువంటి సంఘటన అదొకటి. చెవెళ్ల నుంచి తాండూరు వరకు ఈ నేషనల్ హైవేని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇమీడియట్ గా రేపటి నుంచే శాంక్షన్ అమలు చేసి ఇమీడియట్ గా ఈ రోడ్లను వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి కుటుంబ సభ్యులైనా పార్టీలకు అతీతంగా ఈ రోజు జరిగినటువంటి దారుణ ఘటనకి ఎవ్వరు కూడా బాధ్యులమో కాదు అనుకున్నా అవును అనుకున్నా అందరం బాధ్యులమే. అందరం బాధ్యులమే. మానవ జన్మెత్తిన ప్రతి మనిషి బాధ్యులమే. కాబట్టి మనని బాధ్యత రహితంగా ప్రభుత్వం వదిలేదు. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా దీనికి శాంక్షన్ చేసినటువంటి డబ్బులు మా రోడ్లకు మా డబ్బులు ఇవ్వండి. మా తాండూరు నుంచి 100 కోట్ల రూపాయల రెవెన్యూ ప్రభుత్వాలకు వస్తున్నాయి. మా తాండూరు రోడ్డు బాగు చేస్తే మేమందరము మళ్ళీ అదొక్క రోడ్డు వల్లనే ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినాయి. ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఓడిపోయినరు, ఎంపీలు గెలిచిండ్రు, ఓడిపోయినరు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 సార్లు శాంక్షన్ అయి రిటర్న్ పోయింది డబ్బు. ఈ రోడ్లు ఏనియకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ సంఘటనను చూపించి వాళ్ళ మీద కంపల్సరీ కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీని మీద దిగి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అదే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇమీడియట్ గా ఇంత పెద్ద సంఘటన జరిగింది మీ నియోజకవర్గం, మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడన్నా మీరు చెల్లించాలి. వచ్చిపోయినా మరి కళ్ళారా చూసినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో, రేపు ఏమి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారో ఇవన్నీ మేము అడగము. మాకు కావాల్సింది ఈ తాండూరు నుంచి చెవెళ్ల వరకు ఉన్నటువంటి ఈ ఇబ్బందులను ఇమ్మీడియట్ గా మొయినాబాద్ వరకు నాకు తెలిసి మొయినాబాద్ వరకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించాలి. రోడ్లను పెద్దగా చేయాలి. నాయకుల విషయం పక్కన పెడితే మీ పార్టీ అధ్యక్షుడు గతంలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే రోడ్డు మీదుగా కొడంగల్ వెళ్తాడు. అతను ప్రత్యేకంగా రంగంలోకి దిగి ఈ రోడ్ ని శాంక్షన్ చేయించుకునే అర్హత అతనికి ఉంటుంది కదా. అదే చెప్తున్నామండి. మొన్న కూడా శాంక్షన్ అయింది. ఆ డబ్బు మళ్ళీ కేంద్రం ఈ నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పక కేసేసారు మా మీద. కేసేయడం వల్ల రోడ్లు ఆగిపోయినవి. మరి వాళ్ళకు ఒప్పియాలి అని అంటే వాళ్ళు మరి కనీసం నేషనల్ ట్రిబ్యునల్ కి సంబంధించిన వాళ్ళు దిగి రావాలి కదా. మా బాధ వాళ్ళకి అర్థమైతలేదా? ఏం సైకోయిజం ఇది? ఏం సైకోయిజం? మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు శాంక్షన్ చేయము అని అంటే ప్రజలు అందరు ప్రజలు కదా. మరి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మా కేంద్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు మా ప్రసాద్ కుమార్ గారు ఢిల్లీకి పోయి కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రితో మాట్లాడడం కూడా జరిగింది. దానికి 800 కోట్లకు పైగానే శాంక్షన్ అయింది. కానీ ఆ డబ్బు రిలీజ్ చేయట్లేదు, దీనికి పలకట్లేదు. మరి ఎన్నిసార్లు మేము వెళ్ళాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బాధ్యత కదా, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వారి బాధ్యత. వారిని ఎప్పుడైనా మేము మీడియా వాళ్ళందరూ అడగండి. ఇమీడియట్ గా దీన్ని ఏం చేస్తారో మాకు శాంక్షన్ చేస్తారా అది కూడా పక్కన పెడితే మా తాండూరు నుంచి రెవెన్యూ ఎంతో వస్తుంది కదా. మరి ఆ డబ్బులతో నన్న మాకు ఈ రోడ్లు వేయించండి తొందరగా. మీరు ఈ పర్మిషన్ తీసుకొని రండి చాలు. ఈ పర్మిషన్ తీసుకొని వస్తే రోడ్లు ఆటోమేటిక్ గా శాంక్షన్ అయినట్టే. 4 వేస్ ఉంటేనే రాత్రి పగళ్ళు ప్రయాణం వేలాది లారీలు తాండూరు నుంచి స్టోన్ గానీ కంకరే కానివ్వండి శుద్ధ కానివ్వండి ప్రయాణం చేసేటటువంటి రోడ్ ఇది. కాబట్టి అత్యధికంగా రెవెన్యూ వచ్చే రోడ్ ఇదే, అత్యధికమైనటువంటి దారుణంగా ఉన్నటువంటి రోడ్ ఇదే. కాబట్టి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుంటేనే ఈ రోడ్లు బాగుపడతాయి. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మీ కళ్ళు తెరవకపోతే మాత్రం డెఫినెట్ గా మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మేము కూడా ఊరుకున్నాము అని చెప్తున్నాం. ఘటనలో జరిగినటువంటి తీరుని మాత్రం కల్వ సుజాత తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అనేక ప్రయత్నాలు చేశాము కానీ కేంద్రం ఈ నిధులు శాంక్షన్ చేయట్లేదు, ఆ రోడ్ ని ఇంప్లిమెంట్ అవ్వట్లేడం కారణంగానే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయంటూ మాత్రం కల్వ సుజాత అంటున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన చోట స్థానికులు ఆందోళనకు దిగారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మీర్జాగూడ వద్ద రహదారి నెత్తురోడింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ లేకుండా పోయిందంటూ స్థానికులు ప్రమాదం జరిగిన చోట నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జరిగినటువంటి బస్సు ప్రమాదం ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక సాక్షి ఉన్నారు. ఎన్ని గంటలకు మీరు ఇటువైపుగా వెళ్తున్నారు? ఎప్పుడు ఈ ప్రమాదం జరిగింది? 6:30కి మా చేనుకి వెళ్తున్నాము. ఇక్కడనే ఆ మర్చెట్టు దాటినాక ఉంటుంది. ఇక్కడ మా భార్య దించి ఆమె షాద్నగర్ వెళ్తుంది, నేను చేనుకు పోయి రిటర్న్ మళ్ళీ 6:35కి సౌండ్ వచ్చింది, పేలుడు సౌండ్ వచ్చింది, టైర్ వాళ్ళనే పేలుడు సౌండ్ వచ్చింది. అక్కడ ఏం చూసేసరికి మొత్తం బండి మీద అంటే బస్సు స్పీడ్ ఉండేది, చాలా స్పీడ్ ఉండేది.
వెహికల్స్ ఏం లేవు, ఇది నిదానం వస్తుంది. అక్కడ ఇంకో బైకు ఆడ గుంత ఉంది కదా, ఆ గుంత దగ్గర బైక్ ఉన్నది. ఆ బైక్ తప్పేయనికే లారీ డ్రైవరు ఇక్కడ వచ్చిండు. ఇది స్పీడ్ ఉండుట్లా ఇది దానికి పోయి తాకేసి ఆర్టీసీ బస్సు పోయి టిప్పర్ అది వాస్తవానికి జరిగిన సంఘటన. అది మీరు ప్రత్యక్షంగా చూసినా నేను ఆడికని. ఇక్కడ ఎండిపోయిన చెట్టు కనబడుతుందా ఆడ, అక్కడ నుంచి చూసినా. వచ్చిరా రాలే, నాకు భయం అయింది. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా కాగలదని చెప్పి అక్కడ ఆగి ఒక 15 నిమిషాల తర్వాత వచ్చేసినాం. వచ్చినప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ మొత్తం బస్ మీద ఇది టిప్పరు పడిపోయింది, మొత్తం మురిగిపోయింది. ఇది ఏకదం బస్సు కొట్టేసింది కదా, కొట్టినప్పుడే అది లోడ్ ఎక్కువ ఉన్నది. 60 టన్నుల లోడ్ ఉంటుంది ఆ బండిలో. అది నిదానమే ఉంది బండి కూడా. వాడిని తప్పేనిక పోయి బస్సు వాడు దీనికి తాకేసి వచ్చేయమన్నా లోపల వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేసినావా? మనం లోపల పరిస్థితి అంటే నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయిందన్న. నేను ఏం ముట్టకోలేను, వంగి ఏం చేయలేకపోతా. నేను దూరం నుంచి చూస్తే ఏం చేస్తారు? అప్పటికి వచ్చేసారు. అంత చిన్న పాప ఉంటుంది, ఆమె ఆ బిడ్డను కాపాడడానికి ఇట్లా మొత్తం పిల్ల మీదకి ఇట్లా వంగి పండుకొని ఉన్నది సీట్లని. అట్లనే అయినా గంట అయింది ఆ పాపను తీసే వరకు. అంతా అది వర్ణించలేని బాధ, చెప్పలేని బాధ అది. ఆ పాప తల్లి మీద కంకర మొత్తం వచ్చి పడిపోయింది, మొత్తం మునిగిపోయింది ఆ కంకరలో. నేను చనిపోయినా సరే నా బిడ్డనన్న బతుందని చెప్పి ఇట్లా ఇట్లా ఉండిపోయింది ఒడిలో పెట్టుకొని మీద కంకర పడకుండా. అయినా కూడా పాప కూపిరి ఆడలేక మొత్తం పాప చనిపోయింది. ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. బయటికి తీసే పరిస్థితి లేదా అప్పుడు? ఒకసారి చూడండి, ఆ పాపను చూస్తే మీరే బాధపడతారు. ఆ పాప విజువల్స్ చూస్తే అది చెప్పలేం సార్. అది ఇంకా ఈ రోడ్డు మీద ఇంకెంత రోడ్డు మీద పోయేటోళ్ళ పాపని లాగితే బాగా బయటకు వస్తుండేనేమో కదా. ఇంత చిన్న పాప, ఒక్కసారి చూడండి, ఇంత చిన్న పాప, తల్లి కూతురు ఇట్లా మొత్తం పెట్టేసుకుంది. ఒళ్ళో పెట్టుకొని కూడా మస్తు ప్రయత్నం చేసింది తల్లి, కానీ మొత్తం మీద పడిపోయింది కదా కంకర. వీడి వరకు పడిపోయింది కంకర. తల్లి నిండిపోయింది దాంట్లో మొత్తం. ఇట్లా ఇట్లా పెట్టుకున్నదా మీద. ఇటు డ్రైవర్ వెనకాల కూర్చుంది రైట్ సైడ్ లో కదా, ఈ మధ్యలో ఆ మేడం నిలబడ్డ మధ్యలో. డ్రైవర్ కి రెండో సీట్లలో మూడో సీట్లో. ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు అప్పుడు? ఏం చేస్తాం సార్, మొత్తం కంకర ఉన్నది దాంట్లో. ఆ కంకర దుమ్ము మనం ఇట్లా నూకుతుంటే మొత్తం డస్ట్ అంతా మీదకి వస్తుంది. కంకర లేకపోతే వీళ్ళంతా బతికేటోలేనా? అంటే ఇంకేం జరిగేది ఉంది కంకర, ఇంకా అంతకెక్కువ అయ్యేది ఉండేను. మరి చెప్పలేం కదా. అప్పుడు ఎంటీ బండి ఉంటే ఇంకా స్పీడ్ ఉంటుండే కదా. ఆ స్పీడ్కి ఈ స్పీడ్కి ఇంకెంత దారుణం ఛాన్స్ ఉంటుండే. అట్లా మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో అప్పుడు? 72 మంది ఉన్నారు సార్. ఎట్లా దిగిరు అంటారు వీళ్ళందరూ? అద్దాలు వల కొట్టేసి వాళ్ళంతా వాళ్ళు కొట్టిరా బయట నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పలగొట్టేసి ఒక్కొక్కరు దింపేసి. దాంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా చనిపోయారు, అక్క చెల్లెలు అందరు టోటల్ వాళ్ళదైతే ఇంకా కుటుంబమే ఆరిపోయింది. ఇక్కడనే మొన్న చిడంపల్లి గేట్ ఆయన గిన్నె అయింది. మొన్న ఆయన బ్రెయిన్ మొత్తం చిట్లిపోయి బయట పడ్డది, కాలు ఇరిగిపోయి ఇట్లా మొత్తం ఉల్టా అయిపోయింది. తీసి ఇక్కడనే వండబెట్టినాం. మా బామ్మాడిది పిల్లగాడు కూడా మొన్న యాక్సిడెంట్ అయింది 15 days కింద. మొత్తం ఇదే రోడ్డు మీద యాక్సిడెంట్లు? ఇదే మేము అయితే ఇంకా అది తీస్తున్నాము, పండగ పెడుతున్నాం, కానీ ఎవరు పట్టించుకునే పరిష్కారం ఏంది? ఇక అంతా వాళ్ళకు ముడుపులు అందాలే కదా. నేను రాజకీయ నాయకులకు ముడుపులు అందితేనే పనులు అవుతాయి. ఇప్పుడు అదేంది చెట్ల అని పెట్టారు, చెట్ల మీద కేసులు పెట్టారు. ప్రజలు చనిపోయినాక చెట్లు ఉంటే ఏం లాభం? ఏం లాభం చెప్పు. ప్రజలు మంచిగా ఉంటేనే కదా చెట్ల పరివారాన్ని మనం కాపాడేది. మనుషులే లేనప్పుడు చెట్లు ఉంటే ఏం లాభం? ఉదయం 6:30 ప్రాంతంలో తను బావికి వెళ్తున్నటువంటి క్రమంలో కొద్ది దూరం వెళ్ళేటటువంటి టైంలో ఒకసారిగా శబ్దం భారీగా రావడము, ఏంటి అని వెనక్కి చూసేసరికి ఆ టిప్పర్ వాహనం వచ్చి ఈ ఆర్టీసీ బస్ పైన పడిపోయిందంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.
బస్సు ప్రమాదం ఘటన జిల్లాలో టర్నింగ్ లో అసలు ఎంత స్పీడ్